ఐపీఎల్ 2025లో అదరగొడుతున్న ఢిల్లీ క్యాపిటల్స్ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ప్లేఆఫ్స్ రేసులో దూసుకెళ్తున్న జట్టు 6వ విజయాన్ని అందుకుంది. బ్యాట్తో బంతితో ఆల్రౌండ్ ఆధిపత్యాన్ని ప్రదర్శించిన ఢిల్లీ జట్టు లక్నోను దాని సొంత గడ్డపైనే ఓడించింది. బౌలింగ్లో ముఖేష్, బ్యాటింగ్లో కేఎల్ రాహుల్, అభిషేక్ పోరెల్. ముఖ్యంగా తన పాత ఫ్రాంచైజీ లక్నోపై కసితీరా బాధేశాడు రాహుల్. తనను అవమానించిన సంజీవ్ గోయంకా ముఖం మాడిపోయేలా విన్నింగ్ నాక్ ఆడాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత మైదానంలో ఒక ఆసక్తికరమైన ఘటన జరిగింది. లక్నో ఓనర్ సంజీవ్ గోయంకా ఆయన కొడుకును కేఎల్ రాహుల్ పట్టించుకోకుండా వెళ్ళిపోయిన వీడియో వైరల్గా మారింది. మ్యాచ్ విజయం తర్వాత కేఎల్ రాహుల్ను ఆటగాళ్లందరూ ప్రశంసిస్తూ షేక్ హ్యాండ్ ఇచ్చారు. లక్నో ఓనర్ గోయంకా అతడు కొడుకు కూడా రాహుల్కు షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఆపై అతడిని ఆపి మాట్లాడే ప్రయత్నం చేశారు. కానీ రాహుల్ మాత్రం షేక్ హ్యాండ్ ఇస్తూనే వాళ్ళ మాటలు పట్టించుకోకుండా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. కనీసం వాళ్ళ వైపు కూడా తిరిగి చూడలేదు. దీంతో గోయంకా అతడు కొడుకు ముఖం మాడిపోయాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇది చూసిన నెటిజన్లు గోయంకా తిక్క కుదిరింది, చెంప చెల్లుమనిపించాడని, అవమానిస్తే ఎప్పుడైనా ఎవడైనా ఇలానే చేస్తాడంటూ కమెంట్లు చేస్తున్నారు. 2022 నుండి 2024 వరకు కేఎల్ రాహుల్ లక్నో సూపర్ జైంట్స్తోనే ఉన్నాడు. ఆ టీం కెప్టెన్గా వరుసగా 2 సీజన్లలో ఐపీఎల్ ప్లేఆఫ్స్ చేర్చాడు. కానీ గతేడాది టీం ఫెయిల్ కావడంతో రాహుల్పై లక్నో ఓనర్ సీరియస్ అయ్యాడు. సన్ రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్ సందర్భంగా గ్రౌండ్లోనే రాహుల్తో సంజీవ్ గోయంకా సీరియస్గా మాట్లాడిన వీడియో కలకలం రేపింది. ఆ తర్వాత రాహుల్ను టీం వదిలేసుకుంది. మెగా వేలంలో కేఎల్ రాహుల్ను ఢిల్లీ క్యాపిటల్స్ సొంతం చేసుకుంది. ఇప్పుడు లక్నో పైనే హాఫ్ సెంచరీతో చెలరేగి ఢిల్లీని గెలిపించాడు. దీంతో తన పాత టీంపై రాహుల్ రివెంజ్ తీర్చుకున్నట్లయింది.